మీరు మతం మార్చడానికి ఏ విధంగానైనా ఉండొచ్చు అని కూడా ఖురానే చెప్తుంది. ఓకే, ఏమైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. మతం మార్చడానికి క్రిస్టియన్స్ అయినా ఏమైనా చేయొచ్చు, ముస్లిమ్స్ అయినా ఏమైనా చేయొచ్చు. వాళ్ళు మతం మార్చడానికి మాత్రమే. యేసుని తీసుకురావడానికి వీళ్ళు అంటారు, వీళ్ళు అల్లా దగ్గరికి తీసుకురావడానికి అని వీళ్ళు అంటారు. సో అందులో భాగంగా ఈ సూఫీ అని కానీ లేకపోతే ఈ దర్గా అని కానీ వచ్చింది తప్ప అసలు దర్గాలకి ఖురాన్లో స్థానం ఏది? అక్కడికి వెళ్ళి చాదర్లు పరిచి మొక్కులు తీర్చుకునేది ఎవరు? హిందువులు. అది కూడా ఒక మత మార్పిడి ఒక భాగం. మనం అక్కడికి వెళ్తున్నాం. అంతకుమించి ముస్లిమ్స్ కింద దానికి ఏంటి సంబంధం? ఏ సంబంధం లేదు. మనం ఇది కూడా గమనించాలి, అది కూడా తప్పే. మీరు ఇలా దర్గా దగ్గరికి వెళ్ళి లేకపోతే అక్కడ చాదర్లు పరిచి మొక్కులు తీర్చుకోవడం కూడా తప్పే. అది చాలా మందికి తెలియట్లేదు. నేను అందుకే అంటున్నా, మన సైడ్ చెప్పేవాడు ఎవడూ లేడు. ఏం మనకి రాముని మందిరం లేదా, కృష్ణుని మందిరం? అందరు దేవుళ్ళ అంటే అన్ని మతాలలో ఉన్న దేవుళ్ళ కన్నా మనకి చాలా ఎక్కువ మంది దేవుళ్ళే ఉన్నారు. ఏ శ్రీరాముని కోవిలికి వెళ్ళండి, కృష్ణుని కోవిలికి వెళ్ళండి, శివుని కోవిలికి వెళ్ళండి, దర్గాలకి వెళ్ళాల్సిన అగత్యం మీకేం పట్టింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వెళ్తున్నారు అక్కడికి? అంటే వాళ్ళు వెళ్తున్నారు కనుక కరెక్ట్ అని ఎలా అనుకుంటాం? ఇది మొదటిది. రెండో విషయం, మీరు ఏ మతం తీసుకున్నా, ఇప్పుడు ఒక ముస్లింని తీసుకొచ్చి కూర్చుని పెట్టి మీరు ఈ దేవుడిని ఎందుకు మీరు మొక్కరు అని అడిగారు అనుకోండి, వాడు ఒక్కడే చెప్తాడు. ఏంటంటాడు? నా బుక్ ఖురాన్ లో దేవుడు లేదు. మీరు హ్యుమానిటీ పరంగా చెప్పండి అని అడిగారు అనుకోండి, హ్యుమానిటీ లేదు, తొక్కతో లేదు, ఇది నా విశ్వాసం అంటాడు. నాకు అవసరం లేదు అంటాడు. సేమ్ ఆన్సర్ క్రిస్టియానిటీ నుంచి అయినా అదే వస్తుంది. యేసుని తప్ప లేదా తండ్రి అయిన యెహోవాని తప్ప నేను ఇంకెవరిని మొక్కాలని మా దాంట్లో లేదు అంటాడు. త్రిత్వం అంటాడు. మహా అయితే ఈ పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే అంటాడు. వీళ్ళని తప్ప మేము ఎవరిని. హైందత్వంలో పర్టికులర్ గా ఈ దేవుళ్ళని నమ్మాలి, లేదంటే సాయిబాబా అనే దేవుడు హిందూ దేవుడు కాదని ఇక్కడ లేదుగా. ఏ గ్రంథాలలో ఉంది మరి? అక్కడికే వస్తున్నా, లేదనే నేను చెప్తున్నా. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళందరి దేవుళ్ళ గురించి మన గ్రంథాలు చెప్తున్నాయి. ఏమని? రాముడు ఉన్నాడు, విష్ణు అవతారం. కృష్ణుడు ఉన్నాడు, విష్ణు అవతారం. శివుడు ఉన్నాడు, ఆయన విష్ణువు శివుడు బ్రహ్మ అనేవారు ముగ్గురు త్రిమూర్తులు. వాళ్ళు సృష్టి స్థితి లయ చేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానం ఉంది మన దాంట్లో. అవన్నీ మన గ్రంథాల్లో క్లియర్ గా రాసున్నాయి. మనకి కలికాలంలో ఎవరు రాబోతున్నారు? కల్కి రాబోతున్నాడు. ఆయన వచ్చి ఈ కలికాలాన్ని పూర్తి చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ యుగం వస్తుంది. ఇదొకటి. రెండోది, సాయిబాబా ఎవరంటున్నాం మనం? ముస్లిం అంటే ఎవరు? పాషాండు. పాషాండ మతాలు వస్తాయని క్లియర్ గా భాగవతంలోను తర్వాత కల్కి పురాణంలోను మహాభారతంలోను చెప్పబడింది. వీళ్ళేం అసలు పాషాండ మతాల వాళ్ళు అంటే ఎవరు? మ్లేచ్చులు, అవమాంసం తినేవాళ్ళు, మనకి వ్యతిరేకమైన పనులు చేసేవాళ్ళు, విపరీతమైన పాపాలు చేసేవారు, విగ్రహాలను నాశనం చేసేవాళ్ళు, గుళ్ళు పడగొట్టేవాళ్ళు, మన దేవుళ్ళని తిట్టేవాళ్ళు, ఇలా రకరకాలు ఉన్నాయి. ఓకే, అవన్నీ మనకు కనబడుతున్నాయి. అంతేకాకుండా దొంగ గురువుల రూపంలో వచ్చి కూడా మన హిందువుల్ని తీసుకొని పోతారు. వాళ్ళు